నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. ఈ మధ్యన అంటే పొల్యూషన్ వలన అవ్వచ్చు, లేదంటే స్ట్రెస్ వలన ఎక్కువగా గుండె జబ్బులు వస్తున్నాయండి. ఎక్కువ అవును. మంది హార్ట్ పేషెంట్లు అవుతున్నారు. ఏజ్‌తో సంబంధం లేకుండా. అయితే నేను విన్నదేంటంటే, శృంగారంలో ఎవరైతే ఎక్కువ మంది పాల్గొంటున్నారో, వాళ్ళకి ఈ యొక్క హార్ట్ డిసీజెస్ గాని, హార్ట్ సంబంధించినటువంటి వ ఏమైనా జబ్బులు గాని తక్కువ ఉంటాయంటారు. నిజమేనా డాక్టర్ గారు? శృంగారానికిను, గుండె జబ్బులకి ఏమన్నా రిలేషన్ ఉందంటారా? అంటే ఇప్పుడు సైంటిఫిక్‌గా అంటే ఇది రికమెండ్ చేయడం అని కాదు గానీ, మామూలు జనరల్‌గా మనం చూసేదేంటి ఇప్పుడు ఎక్కువ అంటే ఇప్పుడు ఈ శృంగారం అనేది ఎక్కువ పాల్గొంటే కొంతవరకు బాడీలో రిలాక్స్ అవ్వడం గానీ, స్ట్రెస్ లెవెల్స్ తగ్గడం గానీ, తర్వాత ఇవి ఉంటాయి గాబట్టి అంటే ఈ టెన్షన్స్ అనేవి చాలా వరకు సైకలాజికల్ ఎఫెక్ట్స్ అనేది అంటే మనం పొద్దున్న లేస్తే బయట వెళ్లి బాగా స్ట్రెస్‌కి గురయ్యి అంటే అన్ని రకరకాలుగా ఫిజికల్, మెంటల్ స్ట్రెస్ ఉన్నప్పుడు హ్మ్. ఈ హార్ట్ డిసీజెస్ తర్వాత అదే విధంగా అనేక రకాల ప్రాబ్లమ్స్ కూడా ఈవెన్ సైకలాజికల్ డిసీజెస్ కానీ ఇవన్నీ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. వేరేస్ అంటే మీరు చెప్పినట్టుగా ఈ శృంగారంలో పాల్గొన్నట్టయితే చాలా వరకు ఈ టెన్షన్స్ అనేవి తగ్గిపోయి ఈ అంటే ఈ ఇంటిమసీ వల్ల జరిగేటువంటి కొన్ని రకాలైనటువంటి మంచి హార్మోన్స్ హ్యాపీ హార్మోన్స్. హ్యాపీ హార్మోన్స్ ఎండార్ఫిన్స్ ఇవన్నీ రిలీజ్ అయ్యి వాటి వల్ల మైక్రో లెవెల్‌లో సెల్స్ అనేది కొంత పాజిటివ్ దీనికి జరిగే ఛాన్సెస్ ఉన్నాయండి. అంటే డైరెక్ట్ రిలేషన్ దానివల్ల ఇదని కాకుండా ఓవరాల్ ఫిజికల్ అండ్ మెంటల్ హ్యాపీనెస్ అండ్ హెల్తీ ఈ బిహేవియర్ వల్ల చాలా వరకు ఈ డిసీజ్ వచ్చే ప్రమాదం అనేది చాలా వరకు తక్కువగా ఉంటుంది. అంటే వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళకి దాంపత్య జీవితం హాయిగా ఉందో, వాళ్ళు ఒక షైనింగ్ కూడా ఉంటది. ప్రకాశవంతంగా ఉంటది. స్ట్రెస్ ఉండదు. వాళ్ళు వైఫ్‌తో సరదాగా ఉంటుంటారు. జోక్స్ చేస్తుంటాడు. నేను చూస్తుంటాను చాలా మనకు తెలిసిపోద్దండి కొంతమంది మాట్లాడుతున్నప్పుడు వీడు చాలా హ్యాపీ వాళ్ళ వైఫ్ గురించి, ఆ పిల్లల గురించి ఏదో ఆనందంగా చెప్పేస్తుంటారండి కలుసుకున్నప్పుడు. అవునండి. అంటే ఇవన్నీ అంటే బ్రాడ్‌గా మనం ఆలోచిస్తే దట్ హెల్ప్స్ ఇన్ ఓవరాల్ హెల్త్. నాట్ ఓన్లీ హార్ట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద హెల్త్. సో ఓవరాల్ హెల్త్ కూడా బెటర్‌గా ఉంటుందండి. కాబట్టి డెఫినిట్‌గా ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్. డాక్టర్ గారు ఇప్పుడు ఈ లక్షణాలు ఇది వీళ్ళకి గుండెపోటు ఉంది, లేదంటే గుండె డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అన్నది ఎలా తెలుస్తుందంటారు? అంటే చాలా మందికి తెలుస్తుందండి. అంటే బాడీలో చేంజెస్ వస్తుంటాయి. అంటే చాలా మంది నాకంతా బాగుందని అనుకుంటుంటారండి. అవునండి. యాక్చువల్లీ ఇప్పుడు కూడా అంటే మనం ఇప్పుడు మాట్లాడుకునేటప్పుడు కూడా నాకు ఒక పేషెంట్ ఉన్నారు. ఆయన అంతా బాగున్నారు. అసలు కార్డియాక్ సింప్టమ్స్ అనేదే లేదు. ఓకే. కార్డియాక్ సింప్టమ్స్ ఏం లేవు. జస్ట్ యాన్యువల్ స్క్రీనింగ్ చేయించుకోవాలని వాళ్ళ బాబు పట్టి వాళ్ళని పేరెంట్స్ ఇద్దరిని ఫాదర్‌ని, మదర్‌ని తీసుకొచ్చి టెస్ట్ చేయించారు. యాన్యువల్ చెకప్ లాగా. యాన్యువల్ చెకప్ లాగా. ఆయనకేం ఈసీజీ బాగుంది, 2D బాగుంది, ట్రెడ్‌మిల్ బాగుంది, అన్నీ బాగున్నాయి. నార్మల్ ఉన్నాయి. సో ఎందుకైనా మంచిది ఏజ్డ్ పర్సన్, డయాబెటిస్, ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయని సిటీ యాంజియోగ్రామ్ అనే కొత్తగా లేటెస్ట్ మనకు టెక్నిక్ అవైలబుల్ వచ్చింది. సో దాన్ని సిటీ యాంజియోగ్రామ్ చేయిస్తారు. సిటీ యాంజియోగ్రామ్ చేస్తే సర్ప్రైజింగ్‌లీ 3 రక్తనాళాలు బ్లాక్ అయిపోయినాయండి ఆయనకు. ఓహ్! 3 రక్తనాళాలు అంటే ట్రిపుల్ వెసల్ డిసీజ్ అంటే 3 ఉంటాయి రక్తనాళాలు. మెయిన్‌గా హార్ట్ చుట్టూ సప్లై చేయడానికి 3 రక్తనాళాలు ఉంటాయి. 3 రక్తనాళాలు కూడా బ్లాక్స్ ఉన్నాయని వాళ్ళు వాల్వ్స్ అంటారా అవి? వాల్వ్స్ కాదండి. ఇవి బ్లడ్ వెసల్స్, కొరోనరీ ఆర్టరీస్ ఇవి. కొరోనరీ ధమని తెలుగులో మనం. సో వాటిలలో మూడిట్లలో బ్లాక్స్ ఉన్నాయి. మరి ఆయనకు టెస్టులు నార్మల్ ఉన్నాయి, సింప్టమ్స్ లేవు. అయినా కూడా 3 బ్లాక్ అయినాయి. సో దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి మేము యాంజియోగ్రామ్ చేసాం. యాంజియోగ్రామ్ కూడా సేమ్ 3 రక్తనాళాలు బ్లాక్ ఉన్నాయి. ఇప్పుడు సర్జన్‌కి అంటే వాళ్ళు 3 రక్తనాళాలు బ్లాక్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఆప్షన్ మేము సర్జరీ చేయించుకుంటాం, బైపాస్ సర్జరీ చేయించుకున్నాం అంటే మన గోఖలే గారు ఇప్పుడు మండే రోజు సర్జరీ చేస్తున్నారు. చూడండి ఇప్పుడు ఆయన అసలు ఊరికే రొటీన్ చెకప్ కోసం వచ్చారు. ఇబ్బంది ఏం లేదు. కొంతమంది అలా కూడా రావచ్చు. ఇంకొంతమందికి ఏంటంటే బాడీలో మనకు తేడా తెలుస్తుంటది. మెట్లెక్కినప్పుడు ఆయాసం రావడం, లేదంటే ఇక్కడంతా పట్టేసినట్టు ఉండడం ఛాతీ మధ్య భాగంలో, లేదంటే అది పట్టేసింది కొంతవరకు రేడియేషన్ అంటే ఈ గొంతు వరకు కానీ, లేదంటే చేతుల్లోకి 2 సైడ్స్ అయితే. బట్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ అంటే ఎక్కువ సార్లు లెఫ్ట్ హ్యాండ్‌కి. అది లెఫ్ట్ హ్యాండ్ ఇది లాగుతున్నట్టు అనిపిస్తుంది అంటారండి. అది లెఫ్ట్ హ్యాండ్ అంటే చాలా రీజన్స్ ఉంటాయండి దానికి కూడా లాగడానికి. కానీ ఒక్కొక్కసారి అంటే మనం చూడాల్సింది అంటే ఓన్లీ లెఫ్ట్ హ్యాండ్ లాగడమే కాకుండా దాంతో పాటు అసోసియేటెడ్ సింప్టమ్స్ ఇంకేమున్నాయి? ఇది లాగేటప్పుడు నిజంగానే ఛాతీలు కూడా నొప్పి వస్తుందా, దాంతో పాటు ఏమన్నా కొంచెం ఆయాసం వస్తుందా, లేదంటే కొంతమందికి చెమటలు పట్టడం కానీ, లేదా కొంతమందికి బాగా నీరసం ఉండి అనీజీగా ఉండడం కానీ, అంటే నిస్సత్తుగా ఉండడం, పనులు చేయలేకుండా ఉండడం, ఇలాంటి ఉన్నట్టయితే
లేదంటే కొంతమంది దడలాగా వస్తుందండి, అంటే సడన్గా దడ వచ్చింది, భయంగా అనిపించింది. చాలామంది చెప్పే కంప్లైంట్స్ ఏంటంటే భయంగా అనిపించింది, దాంతోపాటు కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపించాయి, అట్లనే కూర్చొని ఉన్నాను ఒక పావు గంట 20 నిమిషాల తర్వాత తగ్గింది. ఇట్లా సడన్గా ఏదో ఒక సిమ్టమ్ అనేది ఉన్నప్పుడు ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేయడం అనేది ఇంపార్టెంట్. అంటే డాక్టర్ దగ్గరికి ఇమీడియట్గా, అంటే ఇదేదో వచ్చిందిలే. చాలామంది ఏంటంటే ఈ గ్యాస్కి హార్ట్ ప్రాబ్లమ్కి చాలా ఓవర్లాప్ ఉంటుంది. చాలామంది అనుకుంటే ఇది గ్యాస్ పెయినే, అంటే వాళ్ళు మాకు గ్యాస్ ఉంది, ఎప్పటి నుంచో గ్యాస్ ప్రాబ్లం ఉంది, ఇది కూడా గ్యాస్ ప్రాబ్లమ్ నెగ్లెక్ట్ చేసే ఛాన్సెస్ చాలా సందర్భాలు, నిర్లక్ష్యంగా ఉండదు. అదేమో ఒక రకంగా దీన్ని ఇది నిర్లక్ష్యం చేయడం. కొంతమంది ఏంటంటే ఈవెన్ నిజంగా గ్యాస్ ప్రాబ్లం ఉన్నా అదేదో హార్ట్ ప్రాబ్లం అనుకొని భయపడే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. సో అందుకనే అంటే మరీ ఎక్కువ దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా, అదేవిధంగా అతిగా భయపడకుండా 2 రకాలు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్టులు చేయించుకుంటే దానికి ఏదో అనేది ప్రాపర్గా ఐడెంటిఫై చేస్తాం. ఆ టెస్ట్లలో ప్రాపర్గా ఐడెంటిఫై చేసినప్పుడు నెక్స్ట్ ఏంటి, ఒక నిజంగానే హార్ట్ ప్రాబ్లం ఉందంటే నెక్స్ట్ ఏం చేయాలి. సో యూజువల్గా యాంజియోగ్రామ్ టెస్ట్ చేస్తాము. యాంజియోగ్రామ్ టెస్ట్ చేస్తే నిజంగా బ్లాక్స్ బయటపడ్డాయి అనుకోండి, ఆ ఉన్న బ్లాక్స్ని బట్టి దానికి స్టెంట్స్ చేయడమా లేకపోతే బైపాస్కి వెళ్ళడమా ఎలా అనేది మనం డెసిషన్ తీసుకోవచ్చు. ఇందాక మీరు 3 తేడాగా అంటే బ్లాక్ అయిపోయిన అన్నారు కదా. అవునండి. వాళ్ళు రాలేదనుకోండి ఏమవుతుంది సార్, జనరల్గా వాళ్ళకి వదిలేస్తారు అనుకోండి. అదే అండి, ఇప్పుడు చెప్పలేము. అప్పుడు ఏదైనా సడన్గా విగరస్ యాక్టివిటీస్ ఏదైనా చేయాల్సి వచ్చింది అనుకో, చేశారనుకోండి, సో ఈ బ్లాక్స్ వల్ల ఏదైనా ట్రబుల్ వచ్చి సడన్గా కొలాప్స్ అవ్వచ్చు, సడన్గా కార్డియాక్ ఏదైనా అరెస్ట్ అవ్వచ్చు, ఇలాంటివన్నీ జరగవచ్చు. కాబట్టి అది మనం తెలుసుకోకుండా ఉంటే ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు. అందుకనే డౌట్ ఉన్నప్పుడు చెక్ చేసుకోవడం మంచిది. అంటే ఐదర్ డౌట్ ఉన్నా లేదంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు కూడా, కొంతమందికి షుగర్, బీపీ, స్మోకింగ్ ఇవన్నీ ఉన్నప్పుడు అట్లీస్ట్ యాన్యువల్ చెకప్స్ చేయించుకుంటే వాటి ఎఫెక్ట్స్ ఎలా ఉంది ఏంటి అనేది తెలుస్తుంది. చాలా వరకు సైలెంట్గా ఉంటుందండి. 40 to 50% పీపుల్లో ఇవన్నీ సైలెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక మనం చెప్పిన ఇంతకుముందు ఒక 20-25% సడన్ డెత్స్ అయితే ఒక 40 to 50% సైలెంట్ హార్ట్ డిసీజ్ ఉంటుంది. ఇది సైలెంట్ హార్ట్ డిసీజ్, మనం చెప్పుకునే కండిషన్ సైలెంట్ హార్ట్ డిసీజ్. ఆయన ముందే మీ దగ్గరకు వచ్చాడు కాబట్టి ఆయన ప్రాణం రక్షింపబడింది. లేదంటే సైలెంట్గా కొంతమంది కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే డాక్టర్ గారు కరుణాకర్ గారు ఒక వీడియో చూసానమాట అండి. ఆ డాక్టర్ ఆర్థోపెడిషన్కి ఒక ఇన్కమ్ ఉంది, ఈ కార్డియాలజిస్ట్ ఇన్కమ్ ఎంత ఉందని ఒక అడిగాడని ఆయన చెప్పాడు. చెప్పేసరికి అది మిలియన్స్లో వ్యూస్ ఎక్కువ మంది చూసారండి. అంటే ఎంత ఇంట్రెస్ట్ ఉందండి. నేను ఏంటని అడిగితే అప్పటికి అన్ని డిపార్ట్మెంట్ అందరు డాక్టర్ల కన్నా కార్డియాలజిస్ట్ గారికి ఎక్కువ ఇన్కమ్ ఉందటండి. అంటే బయట అందరు అనుకునేది అదండి, కానీ అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ కంట్రీ టు కంట్రీ వేరీ అవుతుంది, రీజన్ టు రీజన్ వేరీ అవుతుంది, అండ్ పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుంది. సో అందరికీ ఒకేలాగా ఫిక్స్డ్గా, అంటే మన దగ్గర ఫిక్స్డ్ శాలరీ లేదు. అంటే వాళ్ళు కష్టపడే దాన్ని బట్టి, వాళ్ళకున్న నేమ్ బట్టి, వాళ్ళకున్నటువంటి దీన్ని బట్టి ఒక్కొక్కరిది వేరీ అవుతుందండి. అంటే ఇటు ఫిక్స్డ్గా ఒక స్పెషాలిటీ అంటే బ్రాడ్గా అనుకునేది అంటే కార్డియాలజిస్ట్ ఇన్కమ్ బాగుంటుంది అని, అది కొంతవరకు వాస్తవమే. కానీ కార్డియాలజిస్ట్ కంటే ఎక్కువ సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు చాలా బ్రాంచెస్. మొన్న రీసెంట్గా అంటే మన యూఎస్ది డేటా ఉందండి, యూఎస్ది ఇయర్ వాళ్ళ డేటా, అంటే వాళ్ళ రీయింబర్స్మెంట్ ఎలా ఉంది, వాళ్ళకి రెమ్యూనరేషన్ ఎలా ఉందని ఇయర్ డేటా స్పెషాలిటీ వైజ్గా రిలీజ్ చేస్తారు. సో అందులో స్పెషాలిటీ వైజ్గా రిలీజ్ చేస్తే కార్డియాలజిస్ట్ ప్లేస్ 5th, 6th పొజిషన్లో ఉంది. సో కొన్ని సర్జికల్ బ్రాంచెస్, సపోజ్ ప్లాస్టిక్ సర్జన్, ఆర్థోపెడిక్ సర్జన్, న్యూరో సర్జన్, ఇలాంటి వాళ్ళది కార్డియాలజిస్ట్ కంటే కూడా ఎక్కువ ఉందన్నమాట. ఒక్కొక్కసారి అది ఇండియాకి వస్తే కొంత తక్కువ అటు ఇటుగా మారవచ్చు. ఏదున్నా కూడా అంటే ఇన్కమ్తో సంబంధం అనేది లేకుండా మనం ఏం చేస్తున్నాం, మన పేషెంట్స్కి ఎలా హెల్ప్ చేస్తున్నాం, మనం ఎలా ఉపయోగపడుతున్నాం. మా ప్రొఫెసర్ ఉన్నారండి, మా ప్రొఫెసర్ ఎప్పుడు ఒక మాట చెప్పేవాళ్ళు, సో యువర్ మనీ ఈజ్ ద బై ప్రొడక్ట్ ఆఫ్ యువర్ సర్వీస్, మనీ ఈజ్ నాట్ ద మెయిన్ గోల్ ఆర్ మెయిన్ ఇది. అంటే మనీ అనేది ఇట్ షుడ్ కమ్, సంపాదనే జయం కాదు, దట్స్ అ బై ప్రొడక్ట్, దట్స్ నాట్ ద మెయిన్ థింగ్. సో మీరు పేషెంట్కి ఇచ్చే సర్వీసెస్ కనుక బెటర్గా ఉంటే బెటర్ ఇన్కమ్ ఇవ్వలేరు. మీ సర్వీసెస్ బాగాలేమని అనుకోండి, నువ్వు ఎంత ట్రై చేసినా కూడా మనీ రాదు. మీ సర్వీసెస్ బాగున్నాయి అనుకోండి, మీరు ఆటోమేటిక్ మీరు ట్రై చేయకుండా మీ ఇన్కమ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో అది నేను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను అండి.